నమస్తే అండి. నేను మీ భవానీ కుసుమని. నేను బాగున్నాను. మీరు బాగున్నారనుకుంటున్నాను. అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ, ఈరోజు ఒక మంచి విషయం చెప్తాను. ఇది కొత్తగా పెళ్ళైన అమ్మాయిలకి, అబ్బాయిలకి. అంటే పిల్లలు పుట్టక ముందు విషయాలు చెప్తానండి. వాళ్ళు ఎలా ఉంటారు, ఏంటి అనే పరిస్థితుల గురించి వివరిస్తాను. ఇప్పుడు కొత్తగా పెళ్ళైనోళ్ళు లవ్ మ్యారేజ్ గానీ, అరేంజ్డ్ మ్యారేజ్ గానీ ఏదైనా గూడాను కొత్తగా పెళ్ళైనప్పుడు ఈ అమ్మాయిలకి, అబ్బాయిలకి అత్యుత్సాహంతో ఒకరికొకరు సహాయం చేసుకోవాలనుకుంటారు. అది మంచి పని. ఎందుకంటే అమ్మాయిలు అన్నీ నేనే చెయ్యాలి, నా భర్తకి సేవలు జేయాలి. ఇది సినిమాటిక్‌గాను, నవలల ప్రభావమో ఏదో గాని అమ్మాయిలకు మాత్రం ఖచ్చితంగా సేవలు జెయ్యాలి. ఎందుకంటే అత్తమామలకు సేవలు జేయాలి, ఆడబిడ్డలతో మంచిగా ఉండాలి, పెళ్లి జేసుకొని ఇదంతా వాళ్ళు అనుకోనొస్తారు. ఎప్పుడైనా మనం మనసులో అనుకున్నయన్నీ అయి కలలేనండి. నిజం గాదు. కలలే. అంటే నిజ జీవితంలోకి ప్రవేశించాక ఇది కల అని తెలిసిపోద్దప్పుడు. ఇప్పుడు అత్తగారింటికొచ్చిన తర్వాత వీళ్ళేం జేస్తారు, అప్పటిదాకా అమ్మా, నాన్న భయంతోనో, భక్తితోనో ఏదో ఒక రకంగా ఈ అబ్బాయికి తన పనులు తను సొంతంగా చేసుకోవడము, కొన్ని పనులు నేర్పించడము, ఆ నేర్పించిన పనుల వల్ల వీళ్ళు ఫస్ట్ ఫస్ట్ కాస్త మనసులో విసుక్కున్న అమ్మేంది నాకు అన్ని పనులు చెప్పొద్ది, నేనే చెయ్యాలా అట్లా ఇట్లా అనుకుంటూ అలవాటైపోద్ది. పెళ్ళయ్యేటప్పటికి ఒక బాధ్యత ఏర్పడద్ది వాళ్ళకి. ఆ బాధ్యత ఏర్పడిన తర్వాత వాళ్ళు అది అలవాటుగా మార్చుకొని ఇక బాధపడరు వాళ్ళు. నాకు చెప్తున్నారు పనులు అని బాధపడరు. ఇక భార్య వచ్చింది గదా! ఈ భార్య వచ్చిన తర్వాత ఈమె అన్నీ నేను సేవలు చేసేసి కాస్త మంచి పేరు సంపాదించుకోవాలన్న ఆశ, తర్వాత ఒక రకంగా వాళ్ళకి సేవలు చెయ్యాలన్న కోరిక, అతి ప్రేమ ఇవన్నీ ఉంటాయి గదండీ! అప్పుడు వీళ్ళేం జేస్తారు, వీళ్ళకి ఆఫీస్‌కి పోయేటప్పుడు సకలం అన్నీ అందించడాలు, చేయడాలు, బట్టలతో సహా తీయడము, వాళ్ళకి ఏ బెల్టు, బట్టలు, వాచ్ తర్వాత ఆహ్, మ్యాచింగు ఏమేం కావాలో అన్నీ ఏర్పాటు చేయడము. ఇవన్నీ అలవాటు చేసి, చేసి, చేసి చివరికి వాళ్ళకేమైపోద్దంటే ఒక సంవత్సరం, 2 ఏళ్ళు అయ్యేటప్పటికి వీళ్ళు అమ్మా, నాన్న దగ్గర నేర్చుకున్న విషయాలన్నీ మర్చిపోతారు. వాళ్ళ సొంత పనులు గూడా వాళ్ళు చేసుకునే పరిస్థితి లేకుండా ఈ భార్య చేసే అలవాట్లకు అలవాటు పడిపోయి వీళ్ళేందంటే అప్పటిదాకా అబ్బా! అమ్మా, నాన్న మా దగ్గర ఇంత పని చేపిచ్చారు. ఈరోజు నా భార్య వచ్చింది నేను హాయిగా ఉన్నాను అని వీళ్ళనుకుంటారు. కానీ వీళ్ళు సోమరులవుతున్నారని వీళ్ళకి అర్థం కావట్లేదు. వీళ్ళు వాళ్ళని చెడగొడుతున్నామని భార్యలు అనుకోవట్లేదు. ఎందుకంటే ఎవరి పని వాళ్ళు చేసుకోవాలండి. జీవితాంతం ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నప్పుడు జీవితంలో ఎవరి మీద మనం ఆధారపడం. ఈ ఆధారపడకుండా ఉన్నప్పుడు మనం హ్యాపీగా మనం ఎంత పనైనా చేసుకోగలం. ఇది అర్థం చేసుకోవాలి ఎవరైనా పిల్లలు గూడాను. ఆడపిల్లలు గానీ, మగపిల్లలు గానీ ఒక పని మనిషిని ఇంట్లో పెట్టుకున్నప్పుడు ఆ పని మనిషి వేళకి రాకపోతే ఈ ఒక లేట్‌గా ఒక 10, 20 నిమిషాలు లేట్‌గా వచ్చిన ఈ లోపల ఆపసోపాలు పడిపోయి ఆడవాళ్ళు గానీ, ఆడవాళ్ళైతేనే అయ్యో! పని మనిషి రాలేదే, పని మనిషి రాలేదే. అపార్ట్మెంట్‌లో అయితే గ్రూప్స్ ఉంటాయి. ఆ గ్రూప్స్‌లో ఫోన్‌లు చేసేస్తుంటారు. మీ ఇంటికి పని మనిషి వచ్చిందా? అంటే 2 ఇళ్ళకి, 3 ఇళ్ళకి ఒకరు చేస్తారు గదండీ! వాళ్ళకి ఫోన్ చేస్తారు. మీ ఇంటికి పని మనిషి వచ్చిందా? మా ఇంటికి ఇంకా రాలేదు. ఈరోజు ఏమైందో? ఇక ఈ పనులు బాధ. ఇదంతా ఎందుకు? ఆ పనోళ్ళ మీద డిపెండ్ అయినందువల్ల. ఆ డిపెండ్ కాకుండా మనం చేసుకోవచ్చు గదా! ఇప్పుడంతా ఈ న్యూక్లియర్ ఫ్యామిలీ గదండీ! ఎందుకంటే భార్య, భర్త, పిల్లలు. ఈ అదనంగా ఉంటే ఒక అత్తో, మామో ఉంటారు. ఇద్దరన్నా ఉంటారు లేదా ఒకరుంటారు. ఇంతోటి పనికి పని మనిషి ఎందుకు? కానీ పెట్టుకుంటారు. పెట్టుకుంటే ఏమన్నా మనశ్శాంతి ఉంటదా? వాళ్ళు రాలేదు అన్న టెన్షన్ ఎక్కువైపోద్ది. అయ్యో! మళ్ళా మనం జేసుకోవాలి. అంటే అలవాటు తప్పిపోయింది గదా! పని మనుషుల మీద డిపెండ్ అయ్యాం గదా! అందువల్ల. ఇట్లే ఈ భార్యాభర్తలు గూడాను ఇక అబ్బాయి ఏమంటే అమ్మాయి మీద డిపెండ్ అయిపోతాడు. అమ్మాయి ఏమంటే ఎక్కువ ప్రేమ అయిపోయి భర్తకి చిన్న బిడ్డలాగా అన్నీ సేవలు జేయడం అలవాటు పడిపోద్ది. ఇక తర్వాత ముందుంది ముసళ్ళ పండగ అనని ఒక సంవత్సరం, 2 ఏళ్లకి ఒక బిడ్డ పుడతారండి. ఒక బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డకి సేవలు చేసుకుంటదా? ఇంట్లో పని చేస్తదా? అత్తమామలకు సేవ చేస్తదా? భర్తకి వేళకి అన్నీ అందిస్తదా?
జాబ్ చేసే అమ్మాయి అయితే జాబ్ చేస్తుందా? ఇవన్నీ ఉంటాయండి. ఇవన్నీ ఉన్నప్పుడు అప్పుడు ఆ అమ్మాయికి అప్పుడు స్ట్రెస్ ఎక్కువైపోద్ది. స్ట్రెస్ ఎక్కువైపోయి అప్పుడు ఇంతకుముందు ఉన్న ప్రేమ కాస్త మర్చిపోయి స్ట్రెస్‌లో అబ్బా! అన్నీ నేనే జేయాలా? వీళ్ళకన్నీ నేనే జేయాలా? ఇటు బిడ్డలు చూసుకోవాలా? వంట చెయ్యాలా? అత్తమామలు చూసుకోవాలా? భర్తకు అన్నీ అందియాలి. ఈయన ఈయన పనులు గూడా ఈయన చేసుకోలేడు అనే మాటలొస్తాయి అప్పుడు. ఈయన పనులు గూడా చేసుకోలేడా? నేనే చెయ్యాలా అన్నీను? అనే మాటలొస్తాయి. అప్పుడు రియల్ స్టోరీ మొదలవుద్దనమాట. అంటే ఇప్పటిదాకా కన్నయన్నీ కలలే. ఎందుకంటే ఏదైనా జీవితం అనేది కష్ట సుఖాలతో కలయికండి. ఏదైనా గూడాను ఎవరు చేసే పని వాళ్ళు చేసుకోవాలి. మొదటి నుంచి గూడాను ఎప్పుడు అమ్మా, నాన్న తప్పు చేయరండి. పిల్లల్ని బాగా పెంచాలా అనుకుంటారు. కొంచెం గారాబంతో కొంతమంది పనులు చెప్పరు వాళ్ళకి. ఆ పనులు చెప్పనోళ్ళు రేపు ఫ్యూచర్‌లో వాళ్ళు ఒకరి మీద డిపెండ్ అయిపోయి వాళ్ళు పడే బాధల్ని వీళ్ళు చూడాల్సొస్తది. అది లేకుండా తల్లిదండ్రులు నిజంగా తల్లిదండ్రులు వాళ్ళ మంచి కోరుకునే వాళ్ళు గనుకైతే ఆడపిల్ల గాని, మగపిల్లోడు గాని ప్రతి ఒక్కరూ అన్ని పనులు చేయొచ్చండి. అన్ని పనులు చేయొచ్చు. చీపురు బట్టి చిమ్మను గూడా చిమ్మొచ్చు. ఎందుకంటే అలా ఉంటేనే ఆ వచ్చే భార్యకి గూడాను సంతోషంగా ఉంటది. ఆ తల్లిదండ్రుల మీద, ఆ అత్తమామల మీద కూడా గౌరవం ఏర్పడద్ది. ఎందుకంటే నా భర్తని ఇంత మంచిగా పెంచారు. నాకు ఇబ్బంది లేకుండా పెంచారు. నాకు అన్నీ సహాయపడే భర్తని ఇచ్చారు అన్న ఒక గౌరవం గూడా మిగులుద్ది. కాబట్టి తల్లిదండ్రులు గూడాను పిల్లలకి అన్నీ నేర్పించండి. చిన్నప్పటి నుంచి గూడాను, పుట్టినప్పటి నుంచి గూడాను వాళ్ళకి ఒక మంచి విషయాలు మీరు పని చేసుకుంటూనే వాళ్ళకి చూపించండి ఆ పనులు. ఈ పని ఇట్లా చేయాలి, ఈ పని ఇట్లా చేయాలా వాళ్ళ నాన్నతో పాటు కూర్చొని, నాన్న ఏమేం పనులు చేస్తున్నాడు, ఎట్లా చేస్తున్నాడు, ఎవరితో ఎలా మాట్లాడుతున్నాడు, ఇవన్నీ గూడాను అబ్బాయిలు గాని, అమ్మాయిలు గాని అన్నీ గూడాను. అమ్మాయిలైతే అమ్మ రోల్ మోడల్ అమ్మాయిలకి. అబ్బాయిలైతే తండ్రి రోల్ మోడల్. మంచిగుంటే నేర్చుకోండి. మంచిని మాత్రమే నేర్చుకొని రేపు మీకొచ్చే పార్ట్నర్ దగ్గర మీరు ప్రశంసలు పొందండి. ఆడవాళ్ళు గాని, మగవాళ్ళు గాని. ఇప్పుడు అబ్బాయి గనక మీకు హెల్ప్ చేశాడనుకోండి, మీరు హ్యాపీగా ఉంటారు. నా భర్త నాకు హెల్ప్ చేస్తున్నాడు అని. పెళ్ళైన కొత్తల్లో మీకు బాధ్యతలు లేకపోయినా మీరు సేవలు చేసినా, ఆ తర్వాత ఒక బిడ్డ పుట్టిన తర్వాత కొంచెం పనులెక్కువవుతాయి. పనులెక్కువైనప్పుడు అప్పుడు మీకు అందరి మీద చిరాకొస్తది. ఆ చిరాకొచ్చినప్పుడే ఇంట్లో కలతలు, గొడవలు అన్నీ మొదలవుతాయి. ఇయన్నీ రాకుండా ఉండాలంటే మొదటి నుంచి కూడాను వాళ్ళ అలవాట్లను వాళ్ళని చేసుకోనివ్వండి. ఎవరి పనులు వాళ్ళు చేసుకునేటట్టుగా చేసుకోనివ్వండి. అడిగినప్పుడు మాత్రమే హెల్ప్ చెయ్యండి. కాదనలేదు. ఎందుకంటే ఎవరికైనా కూడాను ఒకరికి హెల్ప్ చేసే దాంట్లో ఉండే సంతోషం ఎందులోనూ ఉండదు. ఆ సంతోషం అందరికీ ఉండాలని, హెల్పింగ్ నేచర్ ప్రతి ఒక్కరికి ఉండాలని, అత్తకి కోడలు సహాయం చేసుకోవాలి, కోడలికి అత్త సహాయం చేయాలి. ఆ రకంగా అందరూ కలిసిమెలిసి ఉంటేనే ఆ సంసారము నల్లేరు మీద నడకలాగా సాగిపోద్ది. అంతేగాని ఎంతసేపు ఒకరి మీద ఒకరు వాదులు పెట్టుకోవడము, అత్త, కోడలు ఇద్దరు గొడవలు పడడము, గొడవలు పడ్డందువల్ల ఇంట్లో మగవాళ్ళకి శాంతి లేకపోవడము, ఇవన్నీ జరుగుతుంటాయి. ఎప్పుడైతే అత్తాకోడలు సఖ్యంగా ఉంటారో ఆ ఇంట్లో ఎప్పుడూ సంతోషమే ఉంటుంది. అత్తాకోడలు సఖ్యం లేని ఇల్లు ఎప్పుడు కూడా నరకప్రాయం అయిపోద్ది. కాబట్టి ఇదొక్కటి మనసులో పెట్టుకొని ఏ ఒక్కరు అడ్జస్ట్ అయిపోయినా కూడాను ఆ ఇల్లు హ్యాపీగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసిన కొన్ని అనుభవాలు. అట్లాగే ఈ మధ్య ఒక అమ్మాయి మా అత్తగారు నాకు ఏం బాగాలేకపోయినా కానీ నాకేం హెల్ప్ చేయరు, నాకేమి ట్యాబ్లెట్ కూడా ఇవ్వరు, టీ పెట్టి కూడా ఇవ్వరు, వాళ్ళ కొడుకైతే అన్ని సేవలు చేసుకుంటారు అని అంటారు. అదేమి లేదమ్మా, అడగంది అమ్మాయినా పెట్టదు. కాబట్టి అడగండి. అడిగి చెయ్యకపోతే అప్పుడు మీరు ప్రశ్నించవచ్చు కూడాను. ఏం పొరపాటు లేదు అందులో. ప్రశ్నించవచ్చు. ఏమా అత్తమ్మ, మీరు మీ కొడుకైతేనే చేస్తారా? నాకు బాగలేదు కదా, నన్ను పట్టించుకోరా అని మీరు అడగండి. ఏం తప్పులేదు. ఇట్లాగా మీ అత్తగారికి బాగాలేకపోతే మీరు కూడా బిడ్డలాగా చెయ్యండి. చేస్తే ఆ అత్త కూడాను అప్పుడు మీకు అమ్మైపోద్ది. ఆల్రెడీ మీకు అమ్మైపోద్ది. కాబట్టి ఎవరో ఒకరు అడ్జస్ట్ చేసుకున్నందువల్ల అత్తగారు కానీ, కోడలు కానీ ఈ మగవాళ్ళకి శాంతి ఉంటుంది. ఆ శాంతిని మీరే ఇవ్వగలరు.
అశాంతి అయినా శాంతి అయినా రెండు మీరే ఇవ్వగలరు. ఇదంతా పాటించి చూడండి, ఎవ్వరికి ఏ గొడవలు రాకుండా హ్యాపీగా ఉంటారని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇది పాటించండి. నా అనుభవంతో చెప్పిన మాటలు ఇవన్నీ కూడాను ఇవి గ్రంథాల్లో పుస్తకాల్లో ఎక్కడా చదివినవి కాదండి. ప్రతి ఒక్కరు పెద్దోళ్ళు అనుభవంతో చెప్పే మాటలు. ఆ అనుభవంతో చెప్పే మాటల్ని మీరు కొన్నైనా సరే తీసుకొని పాటించండి. మీ జీవితం సుఖంగా సాగిపోద్ది. ఈ రోజుకి నా వీడియో అయితే మళ్ళా ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను.